ఎందుకంటే రామాలయ నిర్మాణం చేద్దామని నిర్ణయించుకున్నాము. రామాలయ నిర్మాణం గురించి 3 నెలలు అదే పని మీద ఉన్నాము. నిన్న ఒక కొలిక్కొచ్చింది. దాని వివరాలు పూర్తిగా అందరికీ చెప్తాను. ఎందుకంటే రాముడు ఒక్కడే ఆదర్శమైన దేవుడు. కుటుంబ వ్యవస్థకి ఆదర్శము. ప్రజల్ని రక్షించటంలో ఆదర్శము. చిన్నప్పటి నుంచి రాముడి ఎన్నో గుళ్ళు కట్టించాం. మా తాతగారు తన యొక్క అనుబంధం ఉన్న ఊళ్ళలో సుమారుగా 100 పైగా ఊళ్ళు ఉంటాయి. అన్ని ఊళ్ళలో రామాలయాలు విత్ ఆంజనేయ స్వామితో కలిపి ఉంటది. రామ్ పట్టాభిషేకం అంటారు. రామ్ పట్టాభిషేకం అంటే ఆయనకి చాలా ఇష్టం. మేము ఇప్పుడు కట్టేది కూడా రామ్ పట్టాభిషేకం. అలాగే 27 నక్షత్రాలకి 27 విశేషాలు ఉండాలి. ఈ ప్రపంచంలో ఎవరు లేని వింతలు గాని, విశేషాలు గాని ఈ గుడిలో ఉండాలి. కుటుంబ వ్యవస్థ, గొప్పదనము, మాట మీద నిలబడటము, ముఖ్యంగా ఒక సంసారంలో విలువలకు కట్టుబడి ఉండటం. అంటే ఏకపత్ని వ్రతం కావచ్చు, మాట మీద నిలబడటం కావచ్చు. అక్కర్లేదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామరక్షా మంత్రం చదువుకొని మొదలుపెట్టిన తర్వాత ఏదైనా చేయగలుగుతారు. అదే